హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను ప్రస్తుతం విజయవాడలో పెట్టిన బటర్ఫ్లై థీమ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు కూడా చూపిస్తాను. ముందు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద బటర్ఫ్లైతో అయితే ఎంట్రన్స్ అయితే పెట్టారు. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. దాని పక్కనే లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుందండి. అక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము. టికెట్ అయితే తీసుకున్నానండి. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 4 ఇయర్స్ దాటిన కిడ్స్ కైనా టికెట్ అయితే తప్పనిసరి అని చెప్పని బోర్డు అయితే పెట్టారు. ఇంకా టికెట్ ఇచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయ్యానండి. ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 29th స్టార్ట్ చేశారండి. అక్కడ నేను కనుక్కున్నాను, మినిమం 45 డేస్ అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందంట. అంటే దగ్గర దగ్గర జూన్ ఫస్ట్ వీక్ వరకు అయితే ఉండొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ రోబో ఆపరేటింగ్ లాగా అండి. మనం దగ్గరికి వెళ్తుంటే అవే ఫ్లై అవ్వడం అలా జరుగుతుంది అనమాట. అండ్ 3D లాగా కూడా ఉంది. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ వేసవ కాలం వచ్చేసింది. స్కూల్ పిల్లలందరికీ కూడా హాలిడేస్. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ హాయిగా అయితే టైం స్పెండ్ చేయొచ్చు. 50 రూపీస్ అయితే బాగుండేది టికెట్, బట్ 100 రూపీస్ పెట్టారు. కొంచెం కాస్ట్ అనుకోవచ్చు, బట్ సరదాగా వచ్చి ఒకసారి ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ బటర్ఫ్లైస్, హనీ బీస్ ఇలా చాలా రకాలైతే పెట్టారండి. కానీ వాటి కింద వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేసి చిన్న బోర్డు లాగా పెట్టుంటే బాగుండేదని నా ఒపీనియన్. కిడ్స్ కూడా చూస్తూ వాళ్ళకు కూడా కొంచెం అర్థమయ్యేది. మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే కనుక కిడ్స్ మాత్రం కన్నార్పకుండా చూస్తారు. అక్కడ ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. ఇది మాత్రం పక్కాగా చెప్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి ఇక్కడ ఉన్న వాటిని సరదాగా. ఈ ఎగ్జిబిషన్కి మీరు కూడా వెళ్ళినట్టయితే ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ బటర్ఫ్లై థీమ్ పార్క్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లోనే వాటర్ ఫాల్ సెట్ అయితే వేశారనమాట. ఐ లవ్ విజయవాడ అని అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ని ఫ్యామిలీ అయినా స్కిప్ చేయండి, కానీ ఫోటో లవర్స్ మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మంచి మంచి ఫొటోస్ అయితే దిగచ్చు. అండ్ ఇక్కడ ఉయ్యాలకు లింక్ చేసి ఒక బటర్ఫ్లై అయితే ఉంది. మనం ఉయ్యాలు ఊగేటప్పుడు ఆ బటర్ఫ్లై ఇలా మూవ్ అవుతుంది అనమాట. అది కూడా బాగుంది. అండ్ ఇవే కాకుండా అసలు మెయిన్ అట్రాక్షన్ ఇది ఎగ్జిబిషన్ అంటే చాలా మంది వచ్చేది ఇక్కడ షాపింగ్ చేయడం కోసమే. మరి ముఖ్యంగా లేడీస్ కి కావాల్సిన అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. చాలా అంటే చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా ఫుడ్ గురించి చెప్పేది ఏముందంటే పాప్కార్న్, పాపుడ్ ఇలా చాలా అయితే ఉన్నాయి. పింగాణి ఐటమ్స్, తర్వాత ఇంట్లో కావాల్సిన వస్తువులు ఇవి కూడా ఉన్నాయి. రావాల్సిన స్టాల్స్ అయితే ఇంకా ఉన్నాయి కొన్ని. అంటే ఈ రోజే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది. నేను షూట్ చేసింది కూడా ఏప్రిల్ 29th. ఆ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన రోజే నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేశాను. ఇదిగోండి రావాల్సిన స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. ఒక 3-4 డేస్ ఆగితే ఇది కూడా మొత్తం రష్ అయిపోద్ది అనమాట. అసలు ఎగ్జిబిషన్ అంటే అన్నిటికన్నా ముందు గుర్తు వచ్చేది ఈ జైంట్ వీల్ అండి. మీ చిన్నతనంలో ఈ జైంట్ వీల్ మీరు ఫస్ట్ టైం ఎక్కి ఏమైనా మెమొరీ గుర్తుంటే అది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ జైంట్ వీలు ఇలా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. ఈ రైడ్స్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడుతుందండి. పెద్ద పెద్ద రైడ్స్ అయితే. కొంచెం చిన్న రైడ్స్ అయితే కనుక 50 రూపీస్ అలా కూడా ఉన్నాయి. దీని పేరు ఏదో ఉంది మాస్టరు, నాకు గుర్తు రావట్లా. ఏదో ఉంది, స్ట్రైక్ అవ్వట్లా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రైడ్స్ పక్కన కొంచెం భయపెడదాం పిల్లలని చెప్పి డెవిల్ హౌస్ అని అయితే పెట్టారు. కాస్ట్ కూడా 100 రూపీస్ 150 రూపీస్ అయితే ఉంది. మొత్తానికి ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేసానండి. సింపుల్ గా బాగుంది. దీని అడ్రస్ చెప్పడం మర్చిపోయాను కదండి. మన విజయవాడ భవానీపురం ఉంది కదండి, అక్కడ సితారా గ్రౌండ్స్ లోనే ఈ బటర్ఫ్లై థీమ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. నువ్వు వీడియోని కూడా ఒక లైక్ చేయండి. వామ్మో, నాకు ఈ బతుకొద్దు. ఎక్కడి నుంచి అర్జెంట్గా అయితే బయటికి వెళ్ళిపోవాలి. లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడే మంచి సన్మానం జరిగింది. బాబోయ్ వద్దు నేను వెళ్ళిపోవాలి. ఇంకా ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈడనే ఒంగో పెట్టి హారతి ఇచ్చిరు నాకు. ఫ్లాష్ బ్యాక్.
అదే అనుకున్నదేరా. సబ్బు పెట్టి వచ్చింది. ఓకే, మీకు కొంచెం టైం ఉంటే కనుక ఈ వీడియో కూడా వెళ్ళి చూసేయండి. మన ఛానల్లో ఉంటుంది సర్కస్ ఎగ్జిబిషన్ అని చెప్పి, మంచి ఫన్ ఉంటుంది ఆ వీడియోలో. ఓకే అండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ నా మైక్ రిసీవర్ పిన్ అయితే పోయింది, దానివల్ల ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం న్యాచురాలిటీ అనేది పోతుంది వీడియోలో. రిసీవర్ పిన్ ఇష్యూ క్లియర్ అయ్యాక మీకు వీడియోస్ న్యాచురల్ గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్. Yeah.